ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో పొలిమరైజేషన్ మెకానిజమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ క్లాస్లో ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్స్ అనేటువంటి ఏంటంటే హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ ఆఫ్ పాలిమర్ ఈజ్ కాల్డ్ ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ అంటే ఆర్గానిక్ మెటీరియల్లా ఉంటుంది, ఇంకా హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్ అటువంటి పాలిమర్ని ఏమంటామంటే ప్లాస్టిక్ అంటాం అనమాట. ఆ ప్లాస్టిక్స్ ఎలా ఉంటాయంటే విచ్ ఆర్ మౌల్డ్ ఇంటూ డిజైర్డ్ షేప్ ఆర్ ఫామ్. డిజైర్డ్ షేప్ ఆర్ ఫామ్ అంటే మనకు కావాల్సినటువంటి ఫార్మేషన్లో ఆకృతిలో మార్చుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఆర్గానిక్ మెటీరియల్ ఆఫ్ హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్ని ప్లాస్టిక్ అంటాం. సో ఎప్పుడు అలా మారాలి అంటే వెన్ సబ్జెక్టెడ్ టు హీట్ అండ్ ప్రెషర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ సమక్షంలో హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ పాలిమర్ అనేటువంటిది మనకు కావాల్సినటువంటి షేప్లో ఫామ్లో అవి మౌల్డ్ చేసుకోగలిగితే అటువంటి ప్లాస్టిక్ని అటువంటి పాలిమర్స్ మనం ఏమంటామంటే ప్లాస్టిక్స్ అంటాం అన్నమాట. సో ప్లాస్టిక్స్ ఆర్ 2 టైప్స్ అన్నమాట. థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోప్లాస్టిక్స్కి డిఫరెన్స్ ఏంటో చూడాలి. ఓకే, సో థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటంటే థర్మోప్లాస్టిక్స్ ఆర్ ద లీనియర్ లాంగ్ చైన్ పాలిమర్స్ అన్నమాట. లీనియర్ లాంగ్ చైన్ పాలిమర్స్ని మనం థర్మోప్లాస్టిక్స్ అంటాం. అంటే లీనియర్ లాంగ్ చైన్ పాలిమర్స్ అనేటువంటి ఎక్కడ ఫామ్ అవుతుంది? అడిషన్ పొలిమరైజేషన్లో ఫామ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో థర్మోప్లాస్టిక్స్ ఆర్ ద లీనియర్ లాంగ్ చైన్ పాలిమర్స్ విచ్ కెన్ బి సాఫ్టెడ్ ఆన్ హీటింగ్ అనమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ హార్డెనెడ్ ఆన్ కూలింగ్ అనమాట. సో ఫస్ట్ హీట్ చేస్తే ఏమవుతుంది? సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత కూల్ చేస్తుంటే ఏమవుతుందంటే హార్డ్ అవుతుంది అనమాట. సో హార్డ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే డిజైర్డ్ షేప్లో ఫామ్లో చూసుకుంటే అది ఆ షేప్లో ఆ ఫామ్లో అది సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఆన్ ఫర్దర్ హీటింగ్ ఇట్ బికమ్ సాఫ్ట్. మళ్ళీ హీట్ చేసామనుకోండి, రీహీటింగ్ చేస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. అది మళ్ళీ సాఫ్ట్గా అవుతుంది. సో మళ్ళీ ఏం చేయొచ్చు? మనం మౌల్డ్ చేయొచ్చు అనమాట అనదర్ డిజైర్ షేప్కి. అంటే ఆ షేప్ నచ్చకపోతే సరిగా రాకపోయినా మళ్ళీ ఏమవుతుంది? హీట్ చేసి సాఫ్ట్ చేసుకొని మళ్ళీ ఆ షేప్ అనేటువంటిది రీషేప్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తామంటే కూల్ చేస్తాము, హార్డ్ అయిపోతుంది, ఆ డిజైర్డ్ షేప్లో సెట్ అయిపోతుంది. సో అటువంటి పాసిబిలిటీ ఉండేటువంటి ప్లాస్టిక్స్ని ఏమంటామంటే థర్మోప్లాస్టిక్స్ అంటాం అన్నమాట. సో ఆ థర్మోప్లాస్టిక్స్ అనేటువంటి ఏంటంటే అడిషన్ పొలిమరైజేషన్లో ఫామ్ అయ్యేటువంటి పాలిమర్స్ కాబట్టి ఫస్ట్ చెప్పినటువంటి 1 to 5 ఎగ్జాంపుల్స్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ దాని యొక్క ఫార్మేషన్ ఎలా చెప్తామంటే రిప్రజెంటేషను ఒక లాంగ్ చైన్ పాలిమర్ రాసుకోండి, బాండ్ ఎం అని. ఇంకొక లాంగ్ చైన్ పాలిమర్ రాసేసి దాన్ని డాటర్ లైన్స్తో కలుపుతాం అనమాట. ఆ డాటర్ లైన్స్ ఏంటంటే వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ అంటాం. ఏమంటాం? బలహీనమైనటువంటి వాండర్వాల్ ఫోర్సెస్ అంటాం. ఇక్కడ హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ బ్రేకప్ అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది. కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇది ఫామ్ అయిపోయేసేసి హార్డ్ అవుతుంది. మళ్ళీ హీట్ చేసినప్పుడు ఈ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ బ్రేకప్ అయిపోయి సాఫ్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ కూల్ చేసేటప్పుడు హార్డ్ అవుతుంది. సో ఇటువంటి కూలింగ్ చేసినప్పుడు హార్డ్ అయిపోయేసి మళ్ళీ హీట్ చేసినప్పుడు సాఫ్ట్ అవుతూ ఆ యొక్క ప్లాస్టిక్స్ని రీమౌల్డింగ్ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. అటువంటి పాసిబిలిటీ ఉండేటువంటి ప్లాస్టిక్స్ని పాలిమర్స్ని మనం ఏమంటామంటే థర్మోప్లాస్టిక్స్ అంటాం. సో ఇక్కడ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి రీహీటింగ్ రీషేప్ అనేటువంటి పాసిబిలిటీ ఇక్కడ ఉండదన్నమాట. అటువంటి వాటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. థర్మోసెట్టింగ్ అనమాట. వన్స్ ఆ పాలిమర్ని ఒక షేప్ ఒక ఫామ్లో తీసుకొస్తే దట్ ఈస్ ఫైనల్ అనమాట. ఓకేనా? నోబడి కెన్ రీషేప్ అగైన్ అనమాట. మళ్ళీ రీషేప్ చేయలేము అనమాట. ఆ ప్లాస్టిక్స్ని ఏమంటామంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంట. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆర్ ద క్రాస్ లింక్డ్ 3-dimensional నెట్వర్క్ పాలిమర్స్ అనమాట. క్రాస్ లింక్డ్ 3-dimensional నెట్వర్క్ పాలిమర్స్ అంటే దీనివల్ల ఎలా ఫామ్ అవుతుంది? ఇవి కండెన్సేషన్ పొలిమరైజేషన్ వల్ల ఫామ్ అవుతుంది. ఇది అడిషన్ పొలిమరైజేషన్ వల్ల ఫామ్ అవుతుంది, ఇది కండెన్సేషన్ పొలిమరైజేషన్ వల్ల ఫామ్ అవుతుంది అనమాట. విచ్ కెనాట్ బి సాఫ్ట్ అనమాట. ఇది సాఫ్ట్ అవ్వదు అనమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్ అవ్వదు అనమాట, హార్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? సాఫ్ట్ అవ్వకుండా హార్డ్ అయిపోతుంది హీట్ చేస్తే. ఆన్ ఫర్దర్ హీటింగ్ అంటే మళ్ళీ కూడా హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా రిజిడ్గా తయారవుతుంది అనమాట. ఒక షేప్ చేసి పర్టికులర్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే ఏమవుతుందంటే అది
సెట్ అయిపోతుంది అనమాట. వన్స్ ఇట్ సెట్ ఆన్ షేప్, ఒక షేప్లో సెట్ చేస్తే ఇంకా ఇట్ కెనాట్ బి రీషేప్డ్ అనమాట అండ్ రీమోల్డెడ్. మళ్ళీ హీట్ చేసి సాఫ్ట్ చేసి మళ్ళీ రీషేప్ చేస్తుంటాం కదా, ఇక్కడ థర్మోప్లాస్టిక్స్లో అటువంటి అవకాశం ఇక్కడ ఉండదన్నమాట. అటువంటి పాలిమర్స్ని ఏమంటామంటే థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అవుతుంది అనమాట. దీన్ని మళ్ళీ హీట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఈ షేప్ అనేది మళ్ళీ రాదనమాట, మళ్ళీ చేసుకోలేం, కాలిపోయి నల్లగా ఇదైపోతుంది అనమాట. సో ఇప్పుడు నైలాన్ సిక్స్ అంటే బట్టలు ఉన్నాయి, ఓకే, క్లోత్స్. వన్స్ ఒకసారి సెట్ చేసామంటే అది ఫైనల్ అనమాట. క్లోత్స్ అవి మళ్ళీ హీట్ చేసామనుకో ఏమవుతుంది, తగలబడిపోతాయి అన్నమాట. సో అలా అనమాట. ఇవేంటి అంటే పిల్లల టాయ్స్ అవి ఉన్నాయి కదా, కొంచెం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, పిల్లల టాయ్స్, చైర్స్ ఇవి ఉన్నాయి కదా, అవి మళ్ళీ కరిగిచ్చేసి మళ్ళీ రీషేప్ చేస్తాం అన్నమాట. ఓకే, సో విచ్ ఆర్ రీక్లైమ్డ్ ఫ్రమ్ ద వేస్ట్ అన్నమాట, విచ్ డస్ నాట్ రీక్లైమ్డ్ ఫ్రమ్ ద వేస్ట్ నుంచి మళ్ళీ రీక్లైమ్ చేయలేము, వీటిని వేస్ట్ నుంచి మళ్ళీ రీక్లైమ్ చేస్తాం. ఓకే, ప్లాస్టిక్స్ అన్నీ అమ్ముకోవడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళకి అమ్మేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్యాక్టరీస్ పంపించేసి రీసైకిల్ చేస్తూ ఉంటారు. వీటిని రీసైకిల్ చేయలేము అనమాట. విచ్ కెన్ బి రీసైకిల్డ్, విచ్ కెనాట్ బి రీసైకిల్డ్. సో ఎగ్జాంపుల్స్ బ్యాక్లైట్, నైలాన్ 6. ఇక్కడ ఇటు వచ్చేసరికి ఇదేమవుతుంది, రిప్రజెంటేషన్. ఓకే, రిప్రజెంటేషన్ అవుతుంటే స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమంటే వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది ప్రాపర్టీస్, యూజెస్ ఆల్రెడీ మీకు చూడండి మెటీరియల్లో ఉన్నాయి, చూడండి. కావాలంటే ఇక్కడ లైట్ ఇన్ వెయిట్ తక్కువగా ఉంటుంది. గుడ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, అంటే మన ఫ్రైయింగ్ పాన్స్, బాండీలు ఏమి ఉంటాయి కదా, వాటికి థర్మల్ ఇన్సులేటర్ అనమాట. అటు ఇటు పట్టుకోవడానికి కాడలా ఉంటుందో వాటికి ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అంటే వైర్ అనమాట. కరోజన్ రెసిస్టెన్స్, తుప్పు పట్టదు ప్లాస్టిక్కి. ఈజీ వర్కబిలిటీ, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. లైట్ ఇన్ వెయిట్ కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. లో ఫ్యాబ్రికేషన్ కాస్ట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఈజీ మౌల్డింగ్ ఈజీగా ఉంటుంది. లో థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే అదర్ మెటీరియల్స్ లాగా ఎక్స్పాండ్ కాదనమాట, ఈజీగా ఉంటుంది. లో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. హై రెసిస్టెన్స్ టు అబ్రేషన్ అంటే గుగ్గిరిగా అయిపోవడం అనమాట. అబ్రేషన్ అంటే గుగ్గిరిగా అయిపోవడం, అట్లా ఏముండదు. సో గుడ్ డైమెన్షనల్ స్టెబిలిటీ, మంచి ఆకృతి స్థిరత్వం కలిగి ఉంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడు చైర్ ఉంది, ఆ చైర్ ఇట్లా మెడికల్ పిల్లలు ఆడుకునే టాయ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా డిఫరెంట్ షేప్స్ ఉంటే ఆ షేప్లో నీట్గా హార్డ్గా బాగా సెట్ అవుతుంది అనమాట. అదే గుడ్ డైమెన్షనల్ స్టెబిలిటీ, ఆకృతి స్థిరత్వం అంటాం. తర్వాత యూజెస్ అనమాట. మేకింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఇందా చెప్పినట్టుగా వైర్లు అవి తయారు చేయడానికి. ఇది ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఉపయోగపడతాయి. ఫర్ మేకింగ్ ఫర్నిచర్ కుర్చీలు, టేబుళ్ళు, బల్లలు అన్నీ తయారు చేసుకోవచ్చు. ఫర్ మేకింగ్ హ్యాండిల్ ఫర్ టూల్స్ అండ్ కవర్స్, కవర్స్ ఆఫ్ మిషన్స్ అనమాట. టూల్స్ వాటన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఫర్ మేకింగ్ స్పెషల్ టైప్ ఆఫ్ పెయింట్లు కూడా తయారు చేసుకోవచ్చు. పెయింట్స్ మన ఇళ్ళలో వేసుకునే పెయింట్లు, ఈ పెన్కు ఉండేటువంటి పెయింట్ అట్లాంటివన్నీ కూడా. ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సచ్ యాజ్ ప్లగ్స్, స్విచ్చెస్, హోల్డర్స్, రేడియో, టీవీ క్యాబినెట్స్, ఇవన్నీ అనమాట. మన కంప్యూటర్ క్యాబినెట్ ఉంటుంది కదా, ఆ క్యాబినెట్లో అన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ప్లాస్టిక్స్ అనేటువంటివి ఇవి కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని ఎక్స్ప్లెనేషన్లో చెప్పినటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి చూసారా, ఆ డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత ప్రిపరేషను, ప్రాపర్టీస్, అప్లికేషన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాలిమర్స్ అనమాట. సో వాటిలో మనకి బెకలైట్, యూరియా ఫార్మాల్డిహైడ్, నెక్స్ట్ నైలాన్స్, తర్వాత బొనాయన్ రబ్బరు ఇవన్నీ చెప్పాడు. చూడండి ఒకసారి. బెకలైట్ అనమాట. సో లాస్ట్ టైం వచ్చినటువంటి పేపర్లో యూరియా ఫార్మాల్డిహైడ్ ఉంది, ఇచ్చున్నారు క్వశ్చన్ పేపర్లో, లాస్ట్ క్వశ్చన్ పేపర్లో. సో ఈసారి బెకలైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఒకసారి నేర్చుకోండి జాగ్రత్తగా. సో బెకలైట్ ఈజ్ ఏ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, బెకలైట్ చెప్పాం. సో అందువల్ల అనమాట, అంటే అన్నీ ఇంటర్లింక్గా ఉంటాయి, ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. సో బెకలైట్ అనేది థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. ఇందాక కూడా చెప్పాను, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్కి బెకలైట్ ఎగ్జాంపుల్ చెప్పాము. సో అవి ఎలా ఉంటాయని చెప్పాము, క్రాస్ లింక్ 3 డైమెన్షనల్ నెట్వర్క్ పాలిమర్స్ అని చెప్పాము. అది ఏ పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే చెప్పాం కదా ఇంటర్లింక్ అని.
చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎగ్జాంపుల్ వస్తే ఆ ఎగ్జాంపుల్ సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటనేటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో బెక్లైట్ ఇస్ ద థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ విచ్ ఆర్ ప్రపోజ్డ్ బై బెక్లాండ్ ఇన్ 1909 అనమాట. సో బెక్లాండ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అని కూడా అంటారు. బెక్లైట్ అని అడిగిన, ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అని అడిగిన ఒకటే. పోయినసారి చూడండి, యూరియా ఫార్మాల్డిహైడ్ అంటే బెక్లైట్ అని చెప్పేసి బెక్లైట్ రాస్తున్నారు కొంతమంది. లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో చూస్తే అలా రాశారనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, ఫినాల్ ఫార్మాల్డిహైడ్ అంటే బెక్లైట్ అనమాట. యూరియా ఫార్మాల్డిహైడ్ అంటే అమినో రెజిన్ అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ 1-2 సార్లు జాగ్రత్త చదవాలి. సో ప్రిపరేషన్ అనమాట. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఇందా చెప్పాను కదా, కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఆఫ్ ఫినాల్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీ యాజ్ ఎ క్యాటలిస్ట్. దిస్ పొలిమరైజేషన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 స్టెప్స్. ఈ పొలిమరైజేషన్ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది వచ్చేసరికి కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. కండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటే మనం చెప్పుకునే విధంగా 2 డిఫరెంట్ మోనోమర్ యూనిట్స్ విత్ ఎలిమినేషన్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్. అది డెఫినేషన్ అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పుకో ఉంటాం. ఓకేనా? సో చూసుకోవాలి అది. నెక్స్ట్ వచ్చేసరికి చూడు, 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో ఆ 3 స్టెప్స్ ఏంటి అంటే, స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 ఏంటంటే ఫినాల్ రియాక్ట్స్ విత్ ఫార్మాల్డిహైడ్ అనమాట. ఫినాల్ రియాక్ట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ క్యాటలిస్ట్ అనమాట. ఇట్ ఫార్మ్స్ ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్. ఆర్థో అంటాం ఇక్కడ, ఓ పెట్టి ఐఫన్ పెడితే ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి, HCHO. దీన్ని ఏమంటామంటే ఫార్మాల్డిహైడ్ అంటాం. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ క్యాటలిస్ట్ అంటే H+ అనమాట. అంటే ఎలా ఫామ్ అవుతుందంటే అది ఇక్కడ చూడండి. సో HCHO అంటే COO బాండ్ H రాసుకోవచ్చు. HCHO అనమాట. ఇది కీటోన్, అదే ఫార్మాల్డిహైడ్ అనమాట. సో ఈ ఫార్మాల్డిహైడ్లో ఇప్పుడు మనకి ఏమి ఇన్వాల్వ్ అయింది, H+ వచ్చేసి అటాక్ అయింది కదా. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి మైనస్. అంటే ఈ H+ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అంటే OH అవుతుంది, ఇక్కడ CH2 అవుతుంది. CH2OH. ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ ప్లస్ అనమాట. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో హైడ్రోజన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది న్యూట్రల్ అయిపోయింది, OH. ఇక్కడ కార్బన్ దగ్గర ప్లస్ ఉంటుంది, CH2+OH. అదే ఇక్కడ CH2OH+. నెక్స్ట్ ఫినాల్ అనమాట. సో ఫినాల్ అనేది ఇది CH2OH అనేటువంటిది అటాక్ అవుతుంది. ఎక్కడంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది అన్నమాట, CH అనమాట. ఈ కార్నర్స్ అన్నీ CH అనమాట. ఒక H అనేటువంటిది రీప్లేస్ అయిపోతే H+గా వెళ్ళిపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇక్కడ H ఉంది కదా, H+గా వెళ్ళిపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది. సో ఆ మైనస్ ప్లస్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ CH ఉంటుంది, ఇక్కడ CH ఉంటుంది, ఇక్కడ CH ఉంటుంది. ఆ H అనేటువంటిది H+గా వెళ్ళిపోతే, ఓకేనా, అంటే ఇక్కడ యాసిడ్ ప్రజెన్స్ కాబట్టి ఆఫ్టర్ రియాక్షన్ క్యాటలిస్ట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది అనమాట. అది దాని అర్థం. సో H+ వెళ్ళిపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి 2 బాండ్ ఫామ్ చేస్తాయని. ఇక్కడే ఈ OH దృష్ట్యా ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర ఉంటే దాన్ని ఆర్థో పొజిషన్ అంటాం. ఇటు కానీ ఏదైనా ఆర్థో పొజిషన్ అంటాం. వీటిని పారా పొజిషన్ అంటాం, వీటిని మెటా పొజిషన్ అంటాం. ఇటు మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్ అంటాం. సో అవి అసలు లేదు మనకి. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఆర్థో పొజిషన్స్ అనమాట. అంటే ఎడ్జసెంట్ పొజిషన్ ఆర్థో పొజిషన్ అనమాట. ఇటు కానీ ఎటైనా పెట్టవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎనీ గ్రూప్. ఓకే, సో ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అదే ఆర్థో పొజిషను. హైడ్రాక్సీ అంటే OH, ఓకేనా. మిథైల్ అంటే CH2. ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అంటే ఇదంతా కూడా అనమాట. సో ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అనేది ఫామ్ అవుతుంది. సో సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అనేటువంటి ఫినాల్తో రియాక్ట్ అయిపోయేసి నోవలాక్ ఫామ్ చేస్తుంది. నోవలాక్ అనేటువంటిది ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ అనమాట, సాల్యుబుల్ మెటీరియల్ అనమాట నోవలాక్ అనేటువంటిది. సో ఫినాల్ రియాక్ట్స్ విత్ ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అనమాట. ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ ప్రిపేర్డ్ ఇన్ ఫార్మ్డ్ ఇన్ ఫస్ట్ స్టెప్ రియాక్ట్స్ విత్ ఫినాల్ అనమాట. ఇంకేనా ఇక్కడ చూడండి. సో 3 moles ఆఫ్ ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అనమాట. ఇంకేనా ఇదండి ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అంటే ఇక్కడ హైడ్రోజన్స్ బయటికి రాసాం అంతే, ఇంకేం లేదు.
సో ప్లస్ ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అంటే ఇటు పక్క రాశాను అనమాట. ఇందా చెప్పాను కదా ఇటైనా ఒకటే అని పొజిషన్స్. సో ఈ పక్క రాశాను అనమాట, ప్లస్ ఈ పక్క రాశాను. సో 1 2 3 ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ ఒక ఫినాల్ అనమాట. అంటే 1 mole ఆఫ్ ఫినాల్ 3 moles ఆఫ్ ఆర్థో హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్ అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ OH2 అది OHH అంటే -H2 అనేటువంటిది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫినాల్ CH2 ఉంది, తర్వాత ఇక్కడ ఫినాల్, ఇక్కడ CH2, ఇక్కడ ఫినాల్, ఇక్కడ CH2, ఇక్కడ ఫినాల్. సో ఇదే నవలాక్ అనమాట. ఇది సెకండ్ స్టెప్. ఓకే, జాగ్రత్త చూసుకుంటే ఒకసారి. సో తర్వాత వచ్చేసరికి థర్డ్ స్టెప్ ఏంటంటే, ఇన్ ది స్టెప్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ హెక్సామిథిలిన్ టెట్రామైన్ యాడ్ చేస్తాం. హెక్సామిథిలిన్ టెట్రామైన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఓకే, విచ్ కన్వర్ట్స్ ద సాల్యుబుల్ నవలాక్ ఇంటూ హార్డ్ అనమాట 3-dimensional నెట్వర్క్ పాలిమర్, దట్ ఈస్ బెక్లైట్. ఇక్కడ చెప్పాం కదా, నవలాక్ అనేటువంటిది ఏమన్నా సాఫ్ట్ సాల్యుబుల్ అంటే పేస్ట్ లాగా మెత్తగా ఉండేటువంటి సబ్స్టెన్స్ అనమాట నవలాక్. సో ఆ నవలాక్ అనేటువంటిది హార్డ్ బెక్లైట్గా ఫామ్ అవుతుంది. సో బెక్లైట్ స్ట్రక్చర్ వేసుకోవాలి ఇక్కడ. ఆ బెక్లైట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఆల్రెడీ మనము ల్యాబ్లో వేసుకొని ఉన్నాము, ల్యాబ్ మెటీరియల్ బుక్లో, అబ్జర్వేషన్ బుక్లో. సో మళ్ళీ కూడా సేమ్ మీకు చెప్పేటప్పుడు వేయొచ్చని వేయలేదు, చూడండి. సో ఫినాల్ అనమాట, 3 ఫినాల్స్ ఇలా పైన రాసుకుంటాం. ఒక 3 ఫినాల్స్ కింద డైరెక్షన్లో రాసుకుంటాం. ఇక్కడ OH. సో చూడండి, పైన 3 ఫినాల్స్, కింద 3 ఫినాల్స్ రాసుకుంటాం. ఈ ఫినాల్స్ అనేటువంటివి ఇక్కడ మధ్యలో మిథిలిన్ గ్రూప్స్తో ఇంటర్లింక్ చేస్తాం. మిథిలిన్ గ్రూప్ అంటే CH2తో అది. నెక్స్ట్ వీటి మధ్యలో పై వైపుకి అనమాట, అప్ సైడ్ వైపుకి CH2తో కంబైన్ చేస్తాం. ఇవి డౌన్ సైడ్కి CH2తో కంబైన్ చేస్తాం. ఇవి నెక్స్ట్ ఫర్దర్గా యాడ్ అయ్యేటువంటి మోనోమర్స్తో లింక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇంకొకటి వేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు.